ఇది చాలా అర్జెంట్ రిక్వెస్ట్ అండి. మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద డాగు, ఆ పక్కన కూడా డాగ్స్ ఉన్నాయి. ఆ కనిపిస్తున్న ఇల్లు నాలాగే విజయనగరంలో డాగ్ ఫీడర్ సత్యవతి గారని ఉన్నారండి. నాలాగే ఆవిడ కూడా వీధుల్లోకి నడుచుకొని వెళ్ళి పెడతారు ఫుడ్. ప్రజెంటు అక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఈ పక్క స్థలం ఉంది కదా, ఈ పక్క ఇల్లు కూడా సత్యవతి గారిది, ఆ రూము. ఈ ఈ ప్లేస్ కూడా సత్యవతి గారిదే. అయితే ఆ రూమ్లో ప్రజెంట్ డాగ్స్కి సరిపోవట్లేదండి. ఎవరెవరో వదిలేసిన డాగ్స్, దెబ్బలు తగిలిన డాగ్స్, చిన్న చిన్న పిల్లలు, యాక్సిడెంట్ అయిన పప్పీస్ అన్నిటిని ఆవిడ దగ్గర ఉంచుతారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ రూమ్ సరిపోవట్లేదు ప్రజెంట్. ఈ పక్క స్థలంలో చిన్న షెడ్ వేయించి బాబు అని నన్ను అడిగారు ఆవిడ. నేనైతే వెంటనే వాటిని బాధ చూసి, పాపం వాటిని బాధ చూసి, అవస్థ చూసి వెంటనే సరేనమ్మా అనేసాను. వాళ్ళతో పని వాళ్ళతో కూడా మాట్లాడానండి. అయితే మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు కూడా మూగజీవాలు మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు తోచిన సహాయం మీరు చేయండి. దయచేసి మిగతా అమౌంట్ నేను వేసుకొని ఆ షెడ్ వేయించేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఈ మూగజీవాలు బాగుండాలని మీరు అనుకుంటే మీకు తోచినంత సహాయం మీరు చేయండి. దీంట్లో ఎవరికి ఫోర్స్బుల్ కాదండి, మీ ప్రేమతోనే చేయించుకోండి. ఇక్కడ షెడ్ వేయిస్తే చక్కగా ఆవిడ వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఎండలో కాకుండా ఈ మూగజీవాలన్నీ రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదు, లోపల ఉంటాయి. ఎందుకంటే సరిపోవట్లేదు ప్రజెంట్ ఆ రూమ్. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో వదిలేస్తే దెబ్బలు తగిలిన అన్నింటిని తెచ్చి ఆవిడ పెడుతున్నారు. మనం ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలాగండి యానిమల్ లవర్ అనిపించుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అందించండి. ఇది కట్టించాక ఒక 1 వీక్లో మీకు మళ్ళీ వీడియో పెడతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది అందరికీ షేర్ చేయండి. మీ వంతు సహాయాన్ని మీరు అందించండి. థ్యాంక్ యూ.